మీలో ఎంతమందికి తెలుసు చాట్‌జీపీటీ మనల్ని మోసం చేస్తుందని చెప్పి? చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే చాట్‌జీపీటీ ఇచ్చే ప్రతి ఈ అవుట్‌పుట్ కూడా మనం అదేదో దేవుడు మనకొచ్చి ఇదే జరిగింది అన్న ఫీలింగ్‌లో ఉండి ఆ అవుట్‌పుట్‌ని తీసుకొనొచ్చి మనకు కావాల్సిన వరకు కంప్లీట్ చేస్తాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే 100 టైమ్స్‌లో 90 టైమ్స్ చాట్‌జీపీటీ తప్పు అవుట్‌పుట్ ఇస్తుంది మనకి. వినడానికి చాలా దారుణంగా ఉంది కదా! నాకు కూడా అదే ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఇది నేను చెప్పట్లేదు. చాలా చాలా టాప్ క్రియేటర్స్ కూడా అదే చెప్తున్నారు. చాట్‌జీపీటీ మిస్టేక్స్ చేస్తుంది అని చెప్పి. వాళ్ళందరూ చెప్పడం ఎందుకు? చాట్‌జీపీటీయే చెప్తది. మీరు చాట్‌జీపీటీ ఇన్‌పుట్ బాక్స్ కింద చూసుకుంటే చాట్‌జీపీటీ కెన్ మేక్ మిస్టేక్స్. జెమినీ ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్. అండ్ దిస్ కెన్ మేక్ మిస్టేక్. గ్రాక్ కెన్ మేక్ మిస్టేక్స్. అండ్ మిస్టేక్ చేస్తుందని ముందుగానే మనకు చెప్తుంది. ఎందుకంటే తన మీదకి బ్లేమ్ ఎళ్ళకుండా ఉండడానికి. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదా! యెస్. నేను నాకు హార్డ్ వేలో తెలుసుకున్నాను దానికోసం. ఇక్కడ ఎందుకు చాట్‌జీపీటీ తప్పు మిస్టేక్స్ ఇస్తుంది? లేకపోతే 90% పీపుల్‌కే ఎందుకు తప్పు మిస్టేక్ ఇస్తుంది? కానీ టాప్ 10%కి ఎందుకు తప్పు మిస్టేక్ ఇవ్వడం లేదు అంటే, వాళ్ళకి చాట్‌జీపీటీకి ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఇవ్వాలో క్లారిటీగా తెలుసు. కానీ అది మనకి తెలీదు. మనకు తెలియదు కాబట్టి చాట్‌జీపీటీ ఇచ్చే అవుట్‌పుట్‌ని దేవుడిచ్చిన అవుట్‌పుట్ కింద మనం భావించి దాన్ని యూజ్ చేసేస్తాం. కానీ చాలామంది అది చేయరు. ఆ టాప్ 10% పీపుల్ ఏం చేస్తారో చెప్పమంటారా మీకు? టాప్ 10 మెంబర్స్ ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే, ఆ టాస్క్‌కి ఒక రోల్ చెప్తారు. ఓకే. ఈ పర్టిక్యులర్ రోల్‌లో నువ్వు యాక్ట్ చెయ్యి. యాక్ట్ యాస్ ఎన్ ఎక్స్‌పర్ట్ లింక్డ్ఇన్ గోస్ట్ రైటర్ విత్ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ థింగ్. And you are specialized in writing organic blogs which will be getting 1 million impressions in a very simple way and connecting the target audience. రోల్ ఇస్తారు. రోల్ ఇచ్చిన తర్వాత టాస్క్. ఇప్పుడు నువ్వు నౌ ఐ వాంట్ యూ టు రైట్ ఎ పర్ఫెక్ట్ లింక్డ్ఇన్ బ్లాగ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2025. అది టాస్క్. టాస్క్ కరెక్ట్‌గా డిఫైన్ చేస్తారు. టాస్క్ డిఫైన్ చేసిన తర్వాత కన్‌స్ట్రైన్స్, లిమిటేషన్స్ సెట్ చేస్తారు. ఇవి యూజ్ ఓన్లీ నార్మల్ ఇంగ్లీష్, డోంట్ యూజ్ ది హై ఎండ్ వొకాబులరీ, మేక్ ఇట్ హ్యూమనైజ్డ్ అండ్ యూజ్ సమ్ క్యాచీ ఫ్రేజెస్, యూజ్ హుక్ అండ్ స్ప్లిట్ మై complete blog into 3 blocks: introduction, body and conclusion. I want people to engage in the comment section, add something at the end to make the people engage in my comment section. అండ్ డోంట్ హాలుజినేట్. నీకు నచ్చినట్టు ఆలోచించకుండా నేను చెప్పిన ఇన్పుట్స్ మీద యూజ్ చేసుకుని నాకు అవుట్పుట్ ఇవ్వి. నాకు ఇంత లెంత్లో అవుట్పుట్ కావాలి, ఈ లాంగ్వేజ్లో నాకు అవుట్పుట్ కావాలి. అలాగ మనకు కావాల్సిన కన్స్ట్రెంట్స్, రిస్ట్రిక్షన్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత ఒక వండర్ఫుల్ లైన్ యాడ్ చేస్తారు. ఆస్క్ మీ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అని చెప్పి. అదేం చేస్తుంది అంటే, చాట్‌జీపీటీకి మనం ఏం చెప్తున్నాం అంటే, నువ్వు అవుట్పుట్ జనరేట్ చేసే ముందు నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ముందుగా నన్ను అడుగు. నువ్వు నన్ను అడిగిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, డౌట్స్ అని క్లారిఫై చేస్తా. నేను క్లారిఫై చేసిన తర్వాత నువ్వు నాకు అవుట్పుట్ ఇవ్వి. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, చాట్‌జీపీటీ అనేది ఒక హాలుజినేట్ చేస్తదనమాట. చాలా చాలా హాలుజినేట్ చేస్తది. తనకు నచ్చినట్టు ఆలోచించుకుంటుంది. ఎప్పుడైతే మనం రిస్ట్రిక్షన్ సెట్ చేయమో, హాలుజినేషన్ గురించి నేను సెపరేట్‌గా ఇంకో వీడియో చేస్తాను. మీరు ఖచ్చితంగా చూడాలి ఆ వీడియో అనేది. ఏంటి హాలుజినేషన్ ఏంటి, చాట్‌జీపీటీ ఎందుకు హాలుజినేట్ చేస్తదని చెప్పి. బట్ ఏంటంటే, లేనివి ఉన్నట్టుగా ఆలోచించుకుని ఓవర్ థింకింగ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తదనమాట. అర్థమైందా? సో దాన్ని మనం లిమిటేషన్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తది. సో అప్పుడు మనం ఎప్పుడైతే ఆస్క్ మీ బ్యాక్ అని చెప్పి యాడ్ చేసామో, సో దట్ దానికి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈడు అడగమంటున్నాడు, మనకేమైనా క్వెషన్స్ ఉంటాయి. అది సింపుల్ క్వెషన్స్ కూడా మనల్ని అడుగుతుంది. ఆ క్వెషన్స్ అని ఆన్సర్ చేసిన తర్వాత సీ ద బ్యూటీ. మీకు వచ్చే అవుట్పుట్ 10x బెటర్ దెన్ ది నార్మల్ అవుట్పుట్ దట్ యూ యూజువల్లీ గెట్. ఎందుకంటే దానికి మనం కంప్లీట్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మనకి అవుట్పుట్ ఇస్తుంది. మనకి దానికి ఉన్న హాఫ్ నాలెడ్జ్‌తో అవుట్పుట్ జనరేట్ చేయట్లేదు. మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, చాట్‌జీపీటీకి క్వెషన్ ఇచ్చేసి దాన్ని అవుట్పుట్ ఇచ్చేయమంటారు. అది అవుట్పుట్ ఇచ్చేస్తది. కొంతమంది క్వెషన్ కూడా ఇవ్వరు. జస్ట్ నార్మల్‌గా వాళ్ళకున్న దాన్ని కాపీ చేసి, పేస్ట్ చేసి ఏదో ఒక లైన్ యాడ్ చేస్తారు. అవుట్పుట్ ఇచ్చేస్తే దాన్ని కాపీ చేస్తారు, పెట్టేస్తారు ఎక్కడ కావాలితే అక్కడ. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. మీరు ఇది చేస్తా ఉంటే మీరు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాట్‌జీపీటీ ఎప్పుడు కూడా కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వదు. మనం ఎప్పుడు కూడా కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వదు, మనం కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చే వరకు. ఇది దృష్టిలో పెట్టుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ప్రతి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.